అమరావతిలో సిఆర్డీఏ భవనం ప్రారంభమైపోయింది. కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. అత్యద్భుతంగా భవన నిర్మాణం పూర్తయిపోయింది. అమరావతిలో అసలు ఏమీ లేదు అంటున్న వాళ్ళు ఆ సిఆర్డీఏ భవనం చూస్తే ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు పంచతంత్ర అని ఎందుకు హెడ్డింగ్ పెట్టారంటే మరొక 5 భవనాలు రెడీగా ఉన్నాయి. అమరావతిలో గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఇక హ్యాండ్ ఓవర్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది. పరిపాలనా శాఖకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఆ బంగ్లాలు ఎవరైతే వాళ్ళు అందులోకి వచ్చి ఉండడమే. ఏంటి అంటే ఫస్ట్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ టవర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కంప్లీట్ అయిపోయినాయి. జడ్జి బంగ్లాలు దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. ఏఐఎస్ టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించిన సీనియర్ ఉద్యోగులకి ఇచ్చే బంగ్లాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. అలాగే మినిస్టర్ బంగ్లాలు కూడా సిద్ధమైపోయినాయి. మొత్తం ఈ 5 కంప్లీట్ కలర్స్తో సహా, రంగులతో సహా, లోపల ఇంటీరియర్ డిజైన్తో సహా, ట్యాపులు, ఎలక్ట్రికల్ పనులు, సీలింగ్లు విత్ ఏసీలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇంకా పూర్తి కావాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి బయట వర్క్స్ అయి జరుగుతున్నాయి. దాదాపుగా ఇంకొక 2-3 నెలల్లో అవి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. కాకపోతే దానికి సంబంధించిన రోడ్లు ఈ పనులు అయితే పూర్తవుతున్నాయి. అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ భవనం ప్రారంభమైన తర్వాత నెక్స్ట్ ప్రారంభమయ్యేది ఏంటి అంటే మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 5 రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఒకేసారి ప్రారంభమైతే ఒకేసారి కొన్ని వందల గృహప్రవేశాలు జరిగే అవకాశం ఉంటుంది అమరావతిలో. ఒక పక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇస్తే గృహప్రవేశాలు చేసుకోవడానికి. అతి దగ్గరగా ఉన్న జడ్జి బంగ్లాలు, హైకోర్టుకు అతి దగ్గరలో, అది కూడా ఆ ప్రాంతానికి జడ్జి బంగ్లాలు కూడా దాదాపుగా సిద్ధమైపోయినాయి. ఏఐఎస్ టవర్స్ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి అధికారుల టవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మినిస్టర్ బంగ్లాలు కూడా పూర్తి అయిపోయినాయి. అత్యాధునిక ఎక్విప్మెంట్తో అలాగే లగ్జూరియస్ ఎమ్యూనిటీస్తో మొత్తం ఈ 5కు సంబంధించి, అంటే ఇక్కడ ముందు అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కంప్లీట్గా అధికారులు, జడ్జిలు, అలాగే మంత్రులు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే కంప్లీట్గా అధికారులు వచ్చేస్తారు. అలాగే ఐఏఎస్ టవర్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. దాదాపుగా ముందు అధికారులకు అవకాశం ఇస్తున్నారు. అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అలాగే జడ్జిలకు, వీళ్ళందరూ వచ్చేస్తే పరిపాలనకు సంబంధించి శాఖాపరంగా కానీ అలాగే ప్రభుత్వ పరంగా కానీ అందరూ కూడా అమరావతిలో అందుబాటులో ఉండబోతున్నారు.